ప్రేమోన్మాది చేతిలో పెట్రోల్ దారికి గురై ప్రాణాలు విడిచిన రవళి అంత్యక్రియలు అశ్రునయనాల మధ్య ముగిశాయి. కుటుంబ సభ్యులు, గ్రామస్తులు తుది వీడ్కోలు పలికారు. నిందితుణ్ణి కఠినంగా శిక్షించాలని నినదించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. గాంధీ ఆసుపత్రి వద్ద బాధిత కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్ని విధాలుగా ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. వరంగల్ గ్రామీణ జిల్లా సంగెం మండలం రామచంద్రాపురంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. వారం రోజుల క్రితం ప్రేమోన్మాది పెట్రోలు దాడిలో తీవ్రంగా గాయపడిన విద్యార్థిని రవళి నిన్న సికింద్రాబాద్ యశోద ఆసుపత్రిలో ప్రాణాలు విడిచింది. ఉదయం గాంధీ ఆసుపత్రిలో శవ పరీక్షలు పూర్తి చేసి మృతదేహాన్ని స్వస్థలానికి పంపించారు. తమ కూతురిని విగతజీవిగా చూసిన రవళి కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు. రామచంద్రాపురానికి చెందిన రవళి హన్మకొండ నయీం నగర్ లోని వాగ్దేవి కళాశాలలో డిగ్రీ ఆఖరి సంవత్సరం చదివేది. గత నెల 27న ఉదయం 9 గంటల ప్రాంతంలో స్నేహితురాళ్లతో కలిసి వసతి గృహం నుంచి కళాశాలకు వెళ్తుండగా దారిలో మాటు వేసిన సహచర విద్యార్థి సాయి అన్వేష్ పెట్రోల్ పోసి నిప్పంటించాడు. కొంతకాలంగా పెళ్లి చేసుకోవాలని నిందితుడు ఒత్తిడి చేస్తున్నాడు. రవళి అంగీకరించనందున కసి పెంచుకొని అంతా చూస్తుండగానే దాడికి పాల్పడ్డాడు. తీవ్ర గాయాల పాలై విషమ పరిస్థితుల్లో ఉన్న రవళిని తొలుత వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి, అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం సికింద్రాబాద్ యశోదకు తరలించారు. అప్పట్నుంచి రవళి ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉంది. 6 రోజుల పాటు మృత్యువుతో పోరాడి తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయింది. రవళి కుటుంబ సభ్యులను మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పరామర్శించారు. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. నా కూతురుకు జరిగిన అన్యాయం ఇంకోళ్ళు జరగద్దని కోరుకుంటున్నాను సార్. నా కూతురు ఎట్లా విషయంలో వాడిని కూడా అదే రకంగా శిక్షిస్తే నా కూతురు ఆత్మకు శాంతి ఉంటుంది అనుకుంటున్నాను సార్. నాకు ఎన్నడూ చెప్పలేదు సార్, ఎప్పుడు చెప్పలేదు సార్. చెప్తే నేను ఏదైనా ఒకటి చేసేవాడిని సార్. కానీ ఇప్పుడు కూడా అసలు నేను ఒక మాట అంటేనే 4 రోజుల దాకా అన్నది నేను. అట్లాంటిది ఒకళ్ళు మాట అంటే వాడదు సార్. అసలు అట్లా చదువుకున్నాను సార్. ఒక్కతే కూతురు. ఆ తల్లిదండ్రుల కుటుంబాన్ని కూడా ముఖ్యమంత్రి గారు తప్పకుండా సాయం చేస్తా అని చెప్పడం కూడా జరిగింది. చాలా బాధాకర విషయం. చాలా ప్రయత్నం చేసినాం. ఇటువంటి సంఘటనలు జరగొద్దు, జరగకుండా రవిలి సంఘటన ఎవరైనా చేయాలంటే భయం వచ్చే రూపంగా యాక్షన్ తీసుకోవాలనేది ముఖ్యమంత్రి గారి ఆలోచన. ఆ కుటుంబాన్ని అన్ని తీర్లు ఆదుకుంటాం. ఆ కుటుంబం కూడా నాకు బాగా సన్నిహితం. అన్ని తీర్లు ఆదుకుంటా. ఇలా ప్రత్యేకంగా రాత్రి చనిపోయిందంటేనే హడావుడిగా నేను ఇక్కడికి రావడం జరిగింది. ముఖ్యమంత్రి గారే ప్రత్యేకంగా ఉండి మరి ఆడికి పోయి ఆ పోస్ట్ మార్టం కాడ చూడమంటే నేను డాక్టర్లతో కూడా మాట్లాడటం కూడా జరిగింది. ఏది ఏమైనా ఆ కుటుంబం ధైర్యంగా ఉండాలి. శవ పరీక్ష అనంతరం మృతదేహాన్ని స్వస్థలం రామచంద్రాపురం తరలించారు. రవళి క్షేమంగా తిరిగి వస్తుందని ఆకాంక్షించిన గ్రామస్తులు భౌతిక కాయం చూసి విలపించారు. దాడులు జరగకుండా ఉండాలంటే గతంలో మన వరంగల్లోనే ఎన్కౌంటర్ జరిగింది. యాసిడ్ దాడి చేసిన వాళ్ళపైన అలాంటి ఎన్కౌంటర్ జరగాలి. విలేజ్లో ఉన్న అమ్మాయిలని పట్టణాలకి పంపించాలంటేనే ఇలాంటి సంఘటనలను చూసి భయపడే సిచ్యువేషన్ కనిపిస్తుంది. దీర్ఘకాలంలో ఏదో 6 సంవత్సరాలు 10 సంవత్సరాలు చేయకోకుండా వీలైనంత తొందరగా ఆ శిక్షలు అమలు చేసినట్టయితే ఇంకొకరికి భయం కలగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మేమంతా కూడా నిందితుడిని కఠినంగా శిక్షించాలని, ఇలాంటి సంఘటన మళ్ళీ పునరావృతం కాకుండా ఉంటే బాగుంటుంది అనేది ఒక రక్షణ ప్రభుత్వ పరంగా మేము భరోసా ఇస్తున్నాం, రక్షణ ఇస్తున్నాం అనేటువంటి ఒక మెసేజ్ అందరు అమ్మాయిలకు పంపించినట్టయితే కొంత మనోధైర్యం ఉంటుందని నా భావన ఉంటుంది. మరి ఎంతోమంది విద్యావేత్తలు, మానసికవేత్తలు మనకు ఎన్నో ఉద్బోధాలు చేస్తున్నారు. అయినా కూడా వింటున్నాం, మర్చిపోతున్నాం. అక్కడికి రాని విషయాలను లెక్కలో తీసుకుంటాం తప్ప అక్కడికి వచ్చే విషయాలను ఎప్పుడు కూడా యువత లెక్కలో తీసుకోవడం లేదు. ఒకటి ఏంటి అంటే మాకు పోలీస్ వ్యవస్థ మీద, ప్రభుత్వ యంత్రాంగం మీద, ప్రభుత్వ అధికారుల మీద మా అందరికీ పూర్తి నమ్మకం, విశ్వాసం ఉంది.
గ్రామస్తులు కుటుంబ సభ్యుల అశ్రు నయనాల మధ్య రవలి అంత్యక్రియలు ముగిశాయి. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు గట్టి బందోబస్తును ఏర్పాటు చేశారు.